రెడ్డిగా కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో అదానీ వ్యవహారం, మణిపూర్, యూపీ అల్లర్లపై రగడ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ నేత ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఇప్పటికే అదానీ వ్యవహారంపై లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మోదీ సర్కార్ మౌనం ఆందోళనకరమని ఠాకూర్ తెలిపారు. ఇక పార్లమెంటు భవన్లో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. అదానీపై అమెరికా చేసిన నేరారోపణలపై ఇటు బేపీసీకి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సభలో అదానీ వ్యవహారంపై చర్చకు, సీబీఐ దర్యాప్తుకు కాంగ్రెస్ పట్టుపడుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే సభ ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది. సో ఉభయ సభల్లో అదానీ వ్యవహారం, ఇటు మణిపూర్, యూపీ అల్లర్లపై కూడా రగడ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ రెండు కూడా 11 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ మొన్న ప్రారంభమైనటువంటి పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 20 వరకు కూడా కొనసాగుతాయని చెప్పేసి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటికీ పార్లమెంటు ప్రారంభం కాగానే పార్లమెంట్లో ఏదైతే అదానీ వ్యవహారం ఉందో, ఇప్పటికే అమెరికాలో లంచం ఇవ్వజూపారు తన ప్రాజెక్టుల కోసం అని చెప్పేసి ఏదైతే తనపై నేరారోపణలు వస్తూ ఉన్నాయో దానిపై ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో దీనిపై చర్చకు కూడా వాళ్ళు పట్టుబడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీంతో పాటు మణిపూర్లో జరిగినటువంటి, అదేవిధంగా యూపీలో జరిగినటువంటి అల్లర్లపై ప్రముఖంగా సభలో చర్చించాలని చెప్పేసి కూడా పట్టుబడతా ఉన్నారు. దీనిపై అధికార పక్షం నుంచి ఎట్లాంటి సమాధానం రాకపోవడంతో ఆ సభ వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరికి ఈ రోజుకు వాయిదా పడింది. నిన్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎట్లాంటి చర్చలు పార్లమెంట్లో జరగలేదు కాబట్టి సో ఈ రోజు ప్రారంభమయ్యే చర్చలపై అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు కూడా సజావుగా సభ సాగుతుందా, లేదంటే రెండు సభలు కూడా మళ్ళీ మొన్నట్లాగానే వాయిదా పడుతుందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. అదేవిధంగా ఇప్పటికే లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ దీనిపై అదానీ వ్యవహారంపై ఇప్పటికే వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై చర్చించాలి, అదేవిధంగా దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలి, జేపీసీ వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇండియా పక్షం నేతలు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద వీటితో పాటు అదేవిధంగా పలు అంశాలపై కూడా ఇండియా కూటమి నేతలు ప్రభుత్వాన్ని అయితే గట్టిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. లోక్సభలో కావచ్చు, ఇటు రాజ్యసభలో కావచ్చు, ఇండియా కూటమి నేతలు అయితే ప్రభుత్వాన్ని ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలపై కావచ్చు, అదేవిధంగా అదానీ వ్యవహారం కావచ్చు, ఇదేవిధంగా మణిపూర్ అల్లర్లపై కావచ్చు, వీటిపై ప్రధానంగా చర్చకు పట్టుబడతా ఉన్నారు. జేపీసీ వేయమని కూడా పట్టుబడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అధికార పక్షం, ఇటువైపు అధికార పక్షం మాత్రం సో ఎట్లాంటి ప్రకటన దీనిపై చేయడం లేదు, అధికార పక్షం మౌనంగా ఉంటుంది. సో చూడాలి మరి ఈ రోజు సభలు ఏ విధంగా సజావుగా సాగుతాయా లేదా అని. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.